ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి నా ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం కలుగును గాక. ఆమేన్. చూడండి ప్రియులారా, మరి ఈ వచనములో 2026వ వచనంలో ఈ మొదటి సంఘ క్రమమైన శుక్రవార ఉపవాస క్రమానికి మీరు వచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మీరు ధన్యులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువే మనకు సహాయము చేయును గాక. యెషయా పుస్తకం 54వ అధ్యాయం 6వ వచనం ధ్యానించుకుందాం. యెషయా పుస్తకం 54వ అధ్యాయం 6వ వచనం. నీ దేవుడు ఈ మాటలు సెలవిచ్చున్నాడు. విడువబడి దుఃఖక్రాంతులైన భార్యను పురుషుడు రప్పించినట్లు తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. హల్లెలూయా. నిజమే ప్రియులారా, మనం ఇక్కడ చూసినట్లయితే దేవాతి దేవుడు ఈ మాట పలుకుతున్నాడు. ఏమనంటే ఆయన ఏం సెలవిస్తున్నాడు అంటే, విడవబడిన దుఃఖాకాంతురాలైన భార్యను పురుషుడు తిరిగి రప్పించినట్లుగా. నిజమే ప్రియులారా, చూడండి ఇది ఎంత భయంకరమైన బాధాకరం అంటే, భార్యాభర్తలు మనస్పార్థాలు వచ్చి, ఈ కలహాలు వచ్చి, గొడవలు వచ్చి విడిపోతూ ఉంటారు. విడిపోయిన తర్వాత ఈ భార్య వెళ్ళి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిన తర్వాత ఇక విలపిస్తూ దుఃఖాకాంతురాలై ఉంటుంది. ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది, అయ్యో ఎటు కాకుండా నేను అయిపోయాను అని చెప్పి నిత్యం కూడా ఏం చేస్తుంటుంది, దుఃఖపడుతూనే ఉంటుంది, బాధపడుతూనే ఉంటుంది, మదన పడుతూనే ఉంటుంది. ప్రియులారా, ఇంకా ఒక మాట చెప్పమంటారా, వాళ్ళకు కూడా ఇంకా బెడ్లు ఉంటే ఇక బెడ్లను చూసుకొని అబ్బా ఎలా ఉండాలి, ఆ జీవితం ఏంటి ఇలా అయిపోయిందని చెప్పి బాధ. చాలా దారుణమైన పరిస్థితి ఆ పరిస్థితి. అలా అలా ఉన్న ఆమెను తిరిగి ఆ పురుషుడు రమ్మన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది ఆమె? తిరిగి రప్పించి తన దగ్గర తీసుకొచ్చుకున్నాడు అనుకోండి, ఎంత ఆనందం, ఎంత సంతోషపడుతుంది. నిజమే పిల్లారా. అంటే తెలిసి తెలియని ఏమైనా తప్పులు, మిస్టేక్లు ఏమైనా జరిగినాయి అనుకోండి, జరిగిన మనస్పార్థాలు వచ్చినాయి, లేదా మధ్యలో ఎవరైనా కలహాలు పెట్టి ఏదో ఆ కాపురాన్ని పాడు చేశారు. పాడు చేసిన తర్వాత ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిన తర్వాత పుట్టింట్లో నెమ్మది ఉండదు. తన సొంత ఇల్లే అయినా, తన తల్లిదండ్రుల దగ్గర మధ్య ఉన్నా, కానీ అంతకుముందు భర్తతో కాపురం చేసిన భర్తకి తనకు భర్త వచ్చిన తర్వాత భర్తతో కాపురం చేసిన తర్వాత మధ్యలో ఎడబాటు వస్తే ఆ కుటుంబం, తన కుటుంబం ఏమైపోతుందో తను ఇక్కడ బాధపడుతూనే ఉంటది. రెండోది తన భర్త గురించి ఆలోచిస్తూనే ఉంటది. దేవునికి మహిమ కలుగును. కానీ ఆ మనస్పర్ధాలను తొలగిపోయి తిరిగి తన దగ్గరకు చేర్చుకున్నాడు అనుకోండి, ఆమె యొక్క ఆనందం ఎలా ఉంటుంది, ఆ సంతోషం ఎలా ఉంటుంది, తన దుఃఖం అంతా కూడా అప్పటి వరకు పడిన ప్రయాసంతో కూడా, అప్పుడు పడిన బాధ అంతా కూడా ఎగిరిపోతుంది. దేవునికి మహిమ కలుగును. ఆ విధంగా తృణీకరించబడిన యవ్వనపు భార్య, యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు తృణీకరించబడ్డారు అనుకోండి, ఆ భార్య తృణీకరించబడితే ఆమె పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. అంటే యవ్వనంలో ఉన్న ఆమె పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. తన భర్త తను తృణీకరించేశాడు అనుకోండి, ఇక నువ్వు నా అక్కర్లేదు వెళ్ళిపో అన్నాడు అనుకోండి, ఇక ఆమె నా జీవితం అంతా ఇలాగ అయిపోయింది ఎందుకు అని చెప్పి, నా జీవితం అంతా పతనం అయిపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది అని చెప్పి దివారాత్రులు ఏడుస్తూ మొరపెడుతూనే ఉంటుంది, బాధపడుతూనే ఉంటుంది. అయ్యో అటు ఇటు కాకుండా నా జీవితం అయిపోయింది, నేను ఏం చేయాలి, ఏం చేసినా తిరిగి నా జీవితం నేను కట్టుకోలేనే అని చెప్పి బాధపడుతుంటది. కానీ తన పురుషుడు మరిపడి రప్పిస్తే ఎలా ఉంటది? ఆ సంతోషంగా ఆనందంగా ఉంటుంది. దేవుడికి మహిమ కలుగు. అదే విధంగా దేవుడు కూడా నిన్ను పిలుచుచున్నాడు. దేవునికి మహిమ కలుగు. ఇప్పటి వరకు తప్పిపోయావు, దూరం అయిపోయావు, వైదొలిగిపోయావు, ఏదో ఒక రూపాన దేవునికి నువ్వు దూరం అయ్యావు, విరోధం అయ్యావు, ఆయన కోపాగ్నికి నువ్వు దూరం అయ్యావు, ఏదో తెలిసి తెలియకేదో చేసావు, దేవుడు నిన్ను తృణీకరించాడు అనుకుందాం.
అయితే ఆ కోపాగ్నికి పాలయ్యి నువ్వు దూరం అయిపోయావు. దూరం అయిపోయి నిన్ను ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు. నా కుమార్తె రా నా దగ్గరికి రా అంటున్నాడు. నా కుమారుడా రా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీకు ఎలా ఉంటది? అయ్యో నా దేవుని సాంగత్యం నేను దూరం అయిపోయానే, నా దేవుడి ప్రేమకు దూరం అయిపోయానే, నా దేవుని యొక్క కృపకు నేను దూరం అయిపోయానే, నా ఆయన ఒక ప్రత్యక్ష నాకు లేదే. ఆయన ఒక ప్రత్యక్ష నాకు దొరకట్లేదే. ఈ రోజున నేను ప్రార్థన చేస్తుంటే ఆయన సన్నిధి ప్రత్యక్ష నాకు రావట్లేదే, ఆయన నాతో మాట్లాడట్లేదే. ఎందుకంటే నేను కోల్పోయానే, నేను దూరం అయిపోయానే, ఇప్పుడు నన్ను దూరంగా పెట్టేసిన దేవుడు అని నీవు దుఃఖాకాంతులై ఉన్నప్పుడు, ఆ దుఃఖాకాంతులై నువ్వు ఉన్నప్పుడు అప్పుడు దేవుడు నేను పిలుస్తున్నాడు అనుకోండి. ఏమని? యెహోవా నిన్ను పిలుచుచున్నాడు, రా నా కుమార్తె నా దగ్గరికి రా, నా కుమారుడా రా నా దగ్గరికి రా అని పిలుస్తుంటే నీకు ఎలా ఉంటది? ఆ మధుర క్షణమే వేరు. అస్సలు దేవుని దగ్గరికి పిలుస్తున్నాడంటేనే ఆయన వాత్సల్యము అలాంటి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా తప్పిపోయిన నిన్ను, వైదొలిగిపోయిన నిన్ను కొంతకాలము దేవుడు నిన్ను దూరం పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే ఒకటి నిన్ను పరీక్షించడానికి పెట్టుండాలి, లేదా నిన్ను సరిచేయడానికి పెట్టుండాలి, లేదా ఆయన కోపాగ్నికి, ఆయన ఉగ్రతకి నువ్వు పాలయ్యి నువ్వు కొంతకాలం దూరంగా ఉండొచ్చు. నిన్ను దూరం పెట్టాడు ఆయన. ఆయనే పెడతాడు, మన దూరం పెట్టాడు. ఎందుకంటే నీవు ఆయనకి నచ్చని పని ఏదైనా చేసి ఉండొచ్చు. అలాంటప్పుడు నిన్ను తిరిగి ఆయన పిలుస్తున్నాడు, నా దగ్గరికి రా అని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటో వచ్చిన నుంచి రండమ్మా. గొడ్రాల పిల్లలు కననిదానా, నీవు జయగీతమెత్తి, నువ్వు జయగీతమెత్తుము. చూడండి, గొడ్రాలు పిల్లలు కనది పిల్లలు కననిదానా నీవు జయగీతం ఎత్తుము. దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. గొడ్రాలు పిల్లలు లేరు. ఆ లేని ఆవిడ ఏం చేయాలంటే జయగీతం ఎత్తమంటున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఎందుకు ఎత్తమంటున్నాడంటే ప్రసవ వేదన పడనిదాన. మరి గొడ్రాలు పిల్లలు లేనిది ప్రసవ వేదన ఎలా పడుతుందండి? ప్రసవ వేదన మహావేదన. ఆ బిడ్డ ప్రసవించేటప్పుడు తల్లి పడిన వేదన అంత ఇంత ఉండదు. కానీ ఆ బిడ్డను ఎప్పుడైతే తల్లి ఇలా చూస్తుందో, ఆ ముఖం చూడంగానే అప్పటి వరకు పడిన ఆ వేదనంతా కూడా మాయమైపోతుంది. ఆ సంతోషం బిడ్డ నా బిడ్డ అని చెప్పి ఎంత బాధపడుతుందో, కానీ ఆ క్షణం ఆ బిడ్డ ముఖం చూసే వాళ్ళకి మొత్తం ఆ బాధ అంతా మాయమైపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజం పిల్లారా, ఇప్పుడు జయ కీర్తన ఎత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదు. హల్లెలూయా. నిజం పిల్లరా, గొడ్రాలు పిల్లలు కనది జయగీతం ఎత్తాలి. దేవునికి మహిమ కలుగును గాక. జయగీతం ఎత్తాలి. ప్రసవ వేదన పడనిది, కానీ ఆ ప్రసవ వేదన పడంది పిల్లలు లేనిది ఏం చేయాలి? జయ కీర్తన ఎత్తి పాడాలి. దేవునికి మహిమ కలుగా. ఆనందం పడాలి, సంతోషపడాలి. ఎందుకంటే సంసారి యొక్క పిల్లల కంటే విడవదాని బడిని పిల్లలు ఎక్కువ మంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? గొడ్రాలు పిల్లలు కన్నది, ప్రసవ వేదన పడంది, పిల్లలు ఎక్కువ అవుతున్నాయి. ఎలా అవుతున్నాయి? చూడండి పిల్లరా, జన సమూహం రాబోతుంది. హల్లెలూయా. పరిచర్యల్లో ఈ వచ్చరము జన సమూహాలే రాబోతున్నాయి. పరిచర్యలని ఉరువెత్తిన ఎగిసి పడబోతున్నాయి. ప్రభు గొప్ప కార్యములు జరిపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొడ్రాలు పిల్లలు కనది అంటే మాటలో చెప్పమంటారా? ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే బాప్తీసాలు ఇచ్చేస్తున్నారు. ఎవరైనా కొత్తగా వాళ్ళు సన్నిధికి వెళ్ళంగానే, మందిరానికి వెళ్ళంగానే వాళ్ళు మాటలు చెప్పేసి నలుగురు పక్కన కూర్చొని ఆ బ్రెయిన్ వాష్ చేసి నువ్వు అర్జెంటుగా బాప్తీసం తీసుకోవాలి అంట. ఇక మరిపడి ఆలోచన రానివ్వరు, వాళ్ళు సిద్ధపడనివ్వరు.
వాస్తవం చెప్పాలంటే బాప్తిసం తీసుకోవాలంటే ప్రభువు కోసము మనం సిద్ధపడిన తర్వాత అప్పుడు తీసుకోవాలి. అన్నిటికీ మనము అగ్రీ అయిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా ఎవరైనా వెళ్ళారనుకోండి, వాళ్ళని పట్టుకుంటారు. పట్టుకొని ఇక మళ్ళీ ఎక్కడికి వెళ్ళకూడదు అనమాట. గబగబా వాళ్ళ మనసులు మార్చేసి అప్పటికప్పుడే వాళ్ళు సిద్ధపడి ఉండదు, ఏముండదు. అప్పటికప్పుడు తీసుకెళ్ళిపోయి నీళ్ళలో ముంచేస్తారు. ముంచేసి ఇదిగో ఇక మీదట నువ్వు ఇక్కడే ఉండాలి. మెల్లో గీత కట్టి పలుపు తడగట్టి కట్టువై కట్టేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏమంటారు, ఇదిగో నువ్వు ఎక్కడ బాప్తిసం పొందావు, నువ్వు ఇక్కడే ఉండాలి. నువ్వు ఎక్కడ రక్షణ పొందావు, ఇక్కడే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా అని వాళ్ళని బంధించి వేస్తుంటారు. ఈ రోజు సంఘాల్లో జరిగేవి ఇవి. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళుగా సిద్ధపడే అవకాశం ఇవ్వట్లేదు. మరి ఎలా సిద్ధపడాలి అంటారా? చూడండి ప్రియులారా, న్యాయాధిపతుల్లో యోక్తా ఉన్నాడు. యోక్త యొక్క కుమార్తె, ఆమె 3 నెలలు సిద్ధపడింది. దేనికోసం? తన తండ్రి దహన బలి అర్పించడానికి తను విజయం ఇస్తే, దేవా నువ్వు మా ఇదిగో విజయం ఇస్తే నేను మొట్టమొదటిగా నా ఇంటికి వెళ్ళేటప్పుడు నన్ను ఏదైతే ఎదుర్కొంటుందో దాన్ని నీకు దహన బలిగా చేస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే తన ఇంట్లోకి విజయంతో తన ఇంటికి వెళ్ళేటప్పుడు తన మందల్లోంచి, పశువుల మందలోంచి ఏదో ఒకటి వస్తుంది, దాన్ని నేను బలి అర్పిస్తాను ప్రభు అని మనసులో అనుకున్నాడు. ఏది ముందు వస్తే దాన్ని అర్పిస్తా అన్నాడు. కానీ విజయం పొందాడు, విజయం దేవుడు ఇచ్చాడు. ఆ విజయంతో ఊరేక్కుంటూ వస్తుంటే అప్పుడు ఒక్కదాని ఒక కుమార్తె ఒక్కతే, ఈ పిల్లలు లేరు. మరి ఆయన భార్య ఉందో లేదో తెలియలేదు, కానీ ఒకే ఒక కూతురు ఉంది. ఆ కూతురు ఏం చేసిందంటే నాట్యం ఆడుకుంటూ ఇంట్లోంచి బయటకు వచ్చింది తండ్రిని ఆహ్వానించడానికి. తండ్రి ఇంట్లోకి తీసుకెళ్ళడానికి విజయంతో ఊరేగుకుంటూ వస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల నుంచి ఊరేగుకుంటూ వస్తుంటే ఈ కూతురు ఇంట్లోకి తీసుకెళ్ళడానికి నాట్యం ఆడుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చింది. అయ్యో నా కుమార్తె, ఎంత పని చేసావు. ఏంటి నాన్న నేనేం చేశాను? నేను నా ఇంట్లోంచి ఏదైతే ముందు వస్తుందో నేను దానిని బలిగా అర్పించేస్తాను అనుకున్నాను. దేవునికి బలిగా అర్పిస్తాను అని నేను దేవుడితో వాగ్దానం చేశానమ్మా. అవునా నాన్న? అయితే నువ్వు అలాగే కానీ దేవునికి ఇచ్చిన మాట నువ్వు ఎన్నడూ వెనుక తీసుకోకూడదు. నువ్వు అలాగే కానీ అయితే నాకు కొంచెం అవకాశం ఇవ్వు, నేను సిద్ధపడాలి. నా యవ్వన కాలాన్ని బట్టి నేను సిద్ధపడాలి, నాకు కొంచెం అవకాశం ఇవ్వు అని చెప్పి 3 నెలలు తన చెలికత్తెలతో, తన స్నేహితురాండ్లతో ఆమె అరణ్యం కొండ మీదకి వెళ్ళి 3 నెలలు అక్కడ గడిపి వచ్చింది. ఎందుకని? తన యవ్వన ప్రాయము గురించి. అంటే యవ్వన కాలంలో ఉన్నప్పుడు అన్ని యవ్వన కాలంలో ఉన్నప్పుడు మనలో కోరికలు వస్తాయి. శరీరం కానీ లేదా తలంపులు, ఆలోచనలు కానీ కోరికలు వస్తుంటాయి. ఈ కోరికలు కూడా ఆమెలో ఉండకూడదండి. ఆమె కన్నిక. బైబిల్లో రాయబడింది ఏంటి? కన్నిక. పురుషుణ్ణి ఎరగనటువంటి కన్నిక. పురుషుడిని ఎరగలేదు కన్నిక. ఆమె తన యవ్వన కాలం బట్టి ఎక్కడైనా లోపము, దోషం ఉంటుందేమో. తన బలి అర్పించినప్పుడు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మనం ఏ గొర్రెను అర్పించినా, కోడిని అర్పించినా, మేకను అర్పించినా అది పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అది ఏడాది లోపుదై ఉండాలి. ఎక్కడ దాని మీద దెబ్బ కానీ, మచ్చ కానీ, కుళ్ళు కానీ ఏమీ ఉండకూడదు, పుండు కానీ ఏమి ఉండకూడదు. పరిశుద్ధంగా ఉండాలి, ఎక్కడ ఇది అవ్వకూడదు. అలాగే ఈమె కూడా పరిశుద్ధంగానే ఉంది, యథార్థంగా ఉంది, ఏ లోపం లేదు. కానీ తన తలంపులు, ఆలోచనలు యవన కాలంలో ఉంది కాబట్టి ఒకవేళ వాటి వలన ఎక్కడ తన తండ్రి దహన బలిగా అర్పించినప్పుడు ఎక్కడైనా లోపం ఉంటుందేమో అని చెప్పి ఆమె 3 నెలలు తనను తాను సిద్ధపరచుకుంది. దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంది. ప్రభువా ఇదిగో నేను అర్పించుకుంటున్నాను, ఏ లోపము, ఏ దోషము ఉండకూడదు, నాలో పవిత్రంగా మీ సన్నిధి నేను చేరుకోవాలి అని చెప్పి 3 నెలలు సిద్ధపడిన తర్వాత వస్తే తన తండ్రి ఈ దేవుడికి మాట ఇచ్చాడు కాబట్టి ఆమెను దహన బలిగా అర్పించేశాడు దేవుని సన్నిధిలో. దేవునికి మహిమ కలుగుగా. ఒక్కదాని ఒక కుమార్తె అంత పవిత్రమైంది. ఆమెను బట్టి ఇశ్రాయేలీయులు ప్రతి సంవత్సరము కూడా అందరూ కూడా ఆమె గురించి జ్ఞానం చేసి కొన్ని దినాలు ఉపవాసం ఉండి గడిపేవారు యవన బిడ్డలు. ఎందుకంటే మేము కూడా అలాగే ఉండాలి, రోష్యము కలిగి ఉండాలి, పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పేవారు. అలా ఆమె కోసం కొన్ని దినాలు అందరూ కూడా యవన బిడ్డలు ఆవిడ కోసం ప్రార్థన చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా.
నిజ ప్రియులారా, ఈ యవన బిడ్డ, ఈ గొడ్రాలు పిల్లలు కనలేదు, పిల్లలు కనలేదు. ఈ గొడ్రాలు పిల్లలు కనలేదు, కానీ ఆనందించామని దేవుడు చెప్తున్నాడు. జయ కీర్తన ఎత్తండి, జయ గీతం ఎత్తమని చెప్తాడు. ఎందుకంటే సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమవుతున్నాయి. ఇలా బాప్తిసం పొందడానికి సిద్ధపరచాలి. సిద్ధపరిచే సమయం ఎవరు? అప్పటికప్పుడే మాట అయిపోయిందా, తొందరగా కానిచ్చేయాలి. ఇదిగో నువ్వు ఎంతకాలం ఉంటావమ్మా, ఇదైపోతుంటాను, మీ బిడ్డకి నువ్వు బాప్తిసం ఇప్పించవా, ఎంతకాలం అవుతావు నువ్వు అంటారు తప్ప, బిడ్డ అమ్మ నువ్వు సిద్ధపడి ప్రభు సన్నిధిలో ఉండు, నువ్వు బాప్తిసం తీసుకున్నా నుంచి ఇదిగో ఇలా ఉండాలి, పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. ఎక్కడ కూడా మాట వల్ల కానీ, క్రియ వల్ల కానీ, చూపు వల్ల కానీ ఎక్కడ తప్పిపోకూడదమ్మా, దేవుడికి ఇష్టంగా ఉండాలి. కాబట్టి నువ్వు ఇలా ఉండాలి అంటే వారు ఏం చేస్తారు? 4 రోజులు పోయేదాకా ఉంటారు. తర్వాత నీ ఉంటే ఏముంటది, ఎక్కడొక్కడ ఒకరు పట్టుకుంటారు, అమ్మ నువ్వు ఇంకా బాప్తిసం పోలేదా, రారా నేను బాప్తిసం చేస్తాను అంటారు. అది తప్పు. దేవునికి మహిమ కలుగా. తనకు తానుగా ఆ సిద్ధపడి వచ్చి బాప్తిసం ఇమ్మంటే బాప్తిసం ఇవ్వాలి. సిద్ధపడకోకుండా మాయ మాటలు చెప్పి బాప్తిసం ఇవ్వకూడదు. ఇలాగా జయకీర్తన ఎత్తిపడాలి. ఇలా పొందిన వారంతా కూడా తర్వాత వారు ఏం చేస్తారో తెలుసుకుంటారు. నిజమే, నేను పొందిన బాప్తిస్మం సరైంది కాదు, ఆ రోజు నాకు సిద్ధపాటు లేకుండా బాప్తిసం ఇచ్చారు, నేను సిద్ధపడలేదు, ఈ రోజున తప్పిపోవడానికి కారణం ఏంటండి? బాప్తిసం పొందిన వారే, ఆయన అంగీకరించిన వారే, నిజ రక్షకుడు అంగీకరించిన వారే ఈరోజు తొట్టిల్లిపోవడానికి కారణం ఏంటి? ఆ రోజున సరైన నిర్ణయం తీసుకోలేకపోతాము. దేవునికి మహిమ కలుగును. సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. తను అన్నిటిని సిద్ధపడుకోవాలి, అన్ని తెలియాలి. ఎలా ఉండాలి, బాప్తిసం తీసుకున్న తర్వాత ఎలాంటి జీవితం జీవించాలి, ఎలా జీవిస్తే ప్రభు ప్రేమిస్తాడు, ఎలా జీవిస్తే ప్రభు ఇష్టపడతాడు, ఎలా ఉంటే ప్రభుకు సొత్తుగా మనం మార్చబడతాం అనేది మనం తెలుసుకోవాలి. అది తెలియచేయాలి. వయసు రాగానే ఆ బాప్తిసం ఇచ్చే వయసు రాగానే, అమ్మ ఇదిగో నువ్వు ఇలా ఉండాలి, చిన్న వయసు నుంచి మనం నేర్పిస్తూ ఉంటాం ఇలా ఉండాలి చేయాలని. అలా నేర్పించుకుంటూ వచ్చిన తర్వాత అంత పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. బిడ్డలు ఎక్కడ తప్పిపోకూడదు. దేవుని భయభక్తులు కలిగి ఉండాలి, రోషము కలిగి ఉండాలి. వాళ్ళ జీవితాలు నిత్య ఆనందంగా ఉంటాయి, నిత్య సంతోషాలు ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఏర్పరిచి వాళ్ళ జీవితాన్ని భాగస్వామ్యం ఇచ్చి వాళ్ళని స్థిరపరుస్తాడు. వాళ్ళ జీవితం అంతా కూడా హ్యాపీగా జరిగిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం పిల్లారా, మనం వేసి అడుగుని బట్టి ఉంటుంది ఏదైనా. మన జీవితం కష్టాలతో, కన్నీరుతో, దుఃఖంతో ఎప్పుడు చూడ ఇది లేకుండా, సంతోషం లేకుండా ఉన్నామంటే నువ్వు ఎక్కడో తప్పిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. యవన కాలంలో వస్తాయి అనేకమైన కోరికలు వస్తాయి, ఆశలు వస్తాయి. కానీ వాటిని స్వాధీనపరచుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటి? దేవుని యొక్క భయము కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా విస్తారమైన సంసారి పిల్లల కంటే విడబడిన దాని పిల్లలు విస్తారం అవుతారు. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ ఇలా చేశాడు, అదే నేను తప్పు అయిపోయింది, ఇది సరిగా తీసుకోవాలా. ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇప్పుడు నన్ను కట్టేవాడు ఎక్కడున్నాడు, నన్ను సరిచేసేవాడు ఎక్కడున్నాడు, నన్ను నడిపించేవాడు ఎక్కడున్నాడు? దేవుని ఆత్మ కలిగి, దేవుని మనసు నెరిగి బోధించేవారు ఎవరున్నారా అని చూసుకొని, ఇప్పుడు ఈ సంసారి పిల్లల కంటే విడవబడి దాని పిల్లలు విస్తారంగా అక్కడ విస్తారం అవుతూ ఉంటారు, అక్కడికి వస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, చూడండి, ఆ అప్పటి వరకు దుఃఖాకాంతులైన వారు కూడా ఇప్పుడు ఆనందంతో, నోటి నిండా సంతోషంతో ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. చదవండి అమ్మా. యెహోవా సెలవిచ్చున్నాడు, నీ గుడారపు స్థలములను విశాలపరచుము. ఆమేన్. సాగది, నీ నివాస స్థలముల తెరలు నిరార్థకముగా సాగచేయి. నీ త్రాలను పొడుగు చేయి, నీ మేకులను దిగగొట్టు. కుడి వైపుకును ఎడమ వైపుకును నీవు వ్యాపించేదవు,
నీ సంతానము అన్య జనముల దేశములను స్వాధీనపరుచుకును. హల్లెలూయా. నిజం పిల్లారా, మీ గుడారాలను ఏం చేయాలి? మీ నివాస స్థలముల విశాలపరచండి. మీ గుడారాలను విశాలపరచండి. గుడారం అంటే ఎస్టాబ్లిష్ అవ్వాలి. మీ మందిరాలు ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇంకా ఇంకా పొడిగించండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక రాబో దినాల్లో ఈ వచ్చరమే రాబో దినాల్లో పట్టజాలంత జన సమూహం రాబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీ గుడారములను మీ గుడార స్థలములను విశాలపరచుడి. రెండోది, మీ నివాస స్థలములను తెరలను నిరాటకముగా సాగనీయండి. దేవునికి మహిమ కలుగునుగాక. నీ త్రాలను పొడుగు చేయి, నీ మేకులను దిగగొట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఇప్పుడు వరకు ఉన్న ఈ మందిరాలని ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలి, ఇంకా పెంచాలి. ఎందుకంటే జన సమూహం రాబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మందిరం పట్టదు, దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, కుడి వైపుకు నాకును ఎడమ వైపుకు నాకును వ్యాపిస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ పరిచర్యలు ఇప్పటివరకు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఇక మీదట మాత్రం ఈ వచ్చరం మాత్రం కుడి వైపుకి ఎడమ వైపుకి వ్యాపిస్తావు అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇదే సర్వోన్నతుని సన్నిధి మినిస్ట్రీతో మాట్లాడుతున్నారు ఆయన. నీ గుడారమును పొడుగు చేయి, వెడల్పు చేయి. నీవు కుడి వైపుకును ఎడమ వైపుకును వ్యాపించబోతున్నావు. నీ మందిరాలు నువ్వు విశాలపరచు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, నీ సంతానము అన్య దేశముల స్వాధీనపరుచుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ సంతానం ఏం చేస్తారండి? అన్య జన్ముల దేశములను స్వాధీనపరుచుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. పాడైన స్థలములు, ఒకప్పుడు భక్తిలో, ఒకప్పుడు వైరక్యంలో, ఒకప్పుడు ప్రతిష్ఠితిలో, ఒకప్పుడు సమర్పణలో ఉండి దేవుని యొక్క కృపను పొంది నీవు వర్ధిల్లుతూ దేవునితో నడిచిన నీవు తర్వాత దేవునికి విరోధంగా నువ్వు పడిపోయి, దేవునికి విరోధంగా అయిపోయి పాడైపోయిన స్థలాలు, అంటే పాడైపోయిన నిన్ను తిరిగి ఏం చేస్తారంటే కడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. పాడైపోయిన స్థలాలను తిరిగి కడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. పాడైపోయిన స్థలాలు కడతారు అంటే, పాడైపోయిన స్థలాలు బాగు చేస్తారు అంటే మనుష్యులు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరండి? మనమే, మనుషులే. ఎవరైతే దేవునితో ఎంతో సాంగత్యము చేసి ఎక్కడ కూడా తప్పిపోకుండా అంత స్థాయికి వెళ్ళారు. వాళ్ళ కట్టడాలను అంతగా కట్టుకున్నారు, దేవుణ్ణి అంటూ అంతగా కట్టుకున్నారు, దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నారు. కానీ ఏదో ఒక రూపాన పడిపోయి, ఎక్కడో అపవిత్రత వచ్చి నువ్వు పడిపోయావు. ఆ సాంగత్యం నీకు దూరం అయిపోయింది. దేవునితో ఉండాలి, ఉండే ఆ స్థాయి నుంచి నువ్వు కిందకి పడిపోయావు. కానీ ఇప్పుడు నీ పాడైపోయిన స్థలాలు, పాడైపోయిన నీ జీవితాన్ని తిరిగి నా ప్రభు కట్టబోతున్నాడు. పాడైపోయిన స్థలాలు కట్టడం అంటే మన ఆధ్యాత్మిక భక్తిని, దేవునితో ఉన్న మనం పెనవేయబడిన మన అనుభూతిని మనం విడిచిపెట్టుకున్నాం కాబట్టి తిరిగి ఆ స్థాయికి తీసుకుని వెళ్ళబోతున్నారు. నువ్వు ఎక్కడైతే పడిపోయావో తిరిగి ఆ స్థాయి నుంచి నిన్ను లేవనెత్తబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభుతో సాంగత్యము చేయటానికి, ప్రభుతో కలిసి నడవటానికి, ప్రభుతో కలిసి జీవించడానికి ప్రభువే నీకు ముందుండి సహాయము చేయనంతగా తిరిగి నిన్ను యథావిధిగా మరిపడి నిన్ను ప్రభుత్వ ప్రక్కన నిలబెట్టడానికి నీవు కోల్పోయిన నీ జీవితాన్ని తిరిగి కట్టేటట్లుగా చేయబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు భయపడొద్దు. ఇక మీదట నువ్వు సిగ్గుపడక్కర్లా, అవమానము తలంచుకోవద్దు. నీవిక అవమానపడక్కర్లా, లజ్జపడక్కర్లా. చూడు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును కూడా నువ్వు మర్చిపోతావు. ఇక మీద నీ వైద్యపు నిందలు ఇక నీకు జ్ఞాపానికి రావు. అంటే మనం పడిపోయిన తర్వాత అందరూ అపహాస్యం చేస్తుంటారు.
పడిపోయిన తర్వాత అపహాస్యం చేస్తున్నాడు. అరే ఒకప్పుడు చూడు చక్కగా ప్రతిదీ బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళేది, బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చేది. ఈ రోజు కూడా ఏమైపోయిందో అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి అవమానాలు, నిందలు ఇవన్నీ కూడా దేవునికి దూరం అయిపోయిన తర్వాత చాలా మంది దేవునికి దూరం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. దేవునికి నువ్వు దూరం అయిపోయిన తర్వాత నిన్ను చూసి అపహాస్యం నవ్వేవాళ్ళు చాలా మంది ఉంటారు. నిన్ను హేళన చేసేవాళ్ళు ఉంటారు. నిన్ను అవమానపరిచే వాళ్ళు ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఓ అత్యంత ఘనత నొందిన కెరూబు, నీవు కూడా మాలాంటి వాడివే అయ్యావా? దేవుని ఉన్నత స్థలం మీద సంచరించు కెరూబు, దేవుని అగ్ని రాళ్ళ మీద సంచరించు కెరూబు, నువ్వు మాలాంటి వాడివి అయ్యావా అని చెప్పినట్లుగా, ఆ విధంగా ఒకప్పుడు నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉన్న నీవు, భక్తులు, వైరాగ్యంలో, ప్రతిష్టలు, సమర్పణలో ఉన్నతంగా ఉన్న నీవు ఈరోజు పడిపోయావు కాబట్టి నిన్ను అపహసిస్తూ ఉంటారు. ఆ విధంగా అపహసిస్తుంటారు. కానీ ఆ సిగ్గు, అవమానము, ఆ నింద అవన్నీ కూడా ఇక మీదట నీకు ఉండవు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే తిరిగి ఆ స్థాయికి మరిపడి వెళ్ళిపోయావు నీవు. నేను ఆ స్థాయికి నడిపించబోతున్నారు. నువ్వు ఎక్కడి నుంచి అయితే జారిపడ్డావో తిరిగి అక్కడికి వెళ్ళిపోబోతున్నావు. ఆ స్థాయి మరిపడి చేరబోతున్నావు. దేవుని ఆధ్యాత్మికలో నువ్వు మరిపడి కట్టబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. కింద చూడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఇక నువ్వు భయపడక్కర్లా. ఎందుకంటే నిన్ను ఎవరైతే సృజించారో వారిని నీకు భర్తగా ఉన్నాడు. అంటే దేవుడే, దేవాతి దేవులు వారి నీకు భర్తగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడే నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చున్నారు. విడవబడి దుఃఖక్రాంతురాలైన భార్యను తిరిగి తన భర్త చేర్చుకున్నట్లుగా, చూడే, తృణీకరింపబడిన యవనపు భార్యను తన పురుషుడు రప్పించున్నట్లుగా యెహోవా నిన్ను తిరిగి రమ్మని పిలుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. తృణీకరించబడింది, విడవబడింది. కారణం ఏంటి? వాళ్ళిద్దరికి మనస్పర్ధాలు వచ్చాయి. మనస్పర్ధాలు రావడానికి కారణం ఏంటి? గొడవలు జరగడానికి కారణం ఏంటి? అనేకమైన కారణాలు వస్తాయి. కానీ మనము దేవునితో దూరం అవడానికి కారణం ఏంటంటే మన పాపములే మన దేవుని మరుగు చేస్తున్నాయి. మన దగ్గరికి కాలేకపోతున్నాం. కారణం ఏంటంటే మన పాపములే మనల్ని దూరం చేస్తున్నాయి. ఆజ్ఞ అతిక్రమమే మనల్ని దూరం చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనం అన్నీ ఉంటాం, కానీ ఏ పాపం చేయకపోయినా, ఏమీ లేకపోయినా ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి దాన్ని ముట్టకూడదు అని ఆజ్ఞ ఉంది, మనం ఏం చేస్తాం? ముడతాం. మనం తినకూడదు అని ఉంది, దాన్ని ఏం చేస్తాం? తింటాం. ఇప్పుడు ఏమవుతుంది? ఆజ్ఞ మనం దేవుని మాటను మీరిపోయాం, అతిక్రమించాం కాబట్టి అదే మనకు పాపం అయింది. ఆ పాపమే దూరం అయిపోయింది. ఇప్పుడు ఆదాము అవ్వలు దూరం అవడానికి కారణం ఏంటండి? ఆజ్ఞ అతిక్రమమే. ఏం చేశారు అంటే, దేవుడు ఇదిగో ఈ ఫలము తిన్న రోజు నిశ్చయంగా మీరు చస్తారు అని చెప్పాడు. వాళ్ళు ఏం చేశారు? అదే ఫలం తీసుకొని తిన్నారు. తినబట్టి ఏం చేశాడు? దేవుడు వాళ్ళని అక్కడి నుంచి దూరం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ అలా దూరమైన నిన్ను తిరిగి ఆయన దగ్గర చేర్చుకుంటున్నాడు. తన భార్యగా చేర్చుకుంటున్నాడు. అంటే ఎలాగా? తనతో సరిసమంగా ఉండాలి. భార్య అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు అంటుంటారు కదా, ఏమని? పురుషుల్లో సగము స్త్రీ అంటారు. దేవునికి మహిమ కలుగు. అంటే మనకు కలిగిన సమస్తంలో కూడా, ఇప్పుడు నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, అంటే దేవుడు నాకు నియమించిన, దేవునికి మహిమ కలుగును గాక, సిద్ధపరిచాడు. కాబట్టి నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అని ఆదాము ఏ విధంగా చెప్పాడు తన భార్య. అంటే తనలో తిను కూడా భాగస్వామి. అంటే తనెంతో, ఆమె కూడా అదే స్థాయి. ఇప్పుడు దేవుడితో మనం పక్కన ఉంచుకోవాలంటే
ఆయనతో వధువుగా మనము సిద్ధపడి ఉన్నామంటే, ఆయన ప్రక్కన నుంచోవాలంటే ఆయనకు సరిసమంగా మనం ఉండాలి, సరి జోడిగా మనం ఉండాలి, అన్ని విషయాల్లో మనం తగిన వారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగుగా. ఇప్పుడు మీ అబ్బాయికి అమ్మాయిని చూస్తున్నాం అనుకోండి, ఎలా చూస్తాం? ఎలా చూస్తాం? ముందుగా చూసినప్పుడు ఏం చేస్తామంటే, మనతో తూగుతారా, మనకు వాళ్ళకి ఆస్తుల విషయాల్లో కానీ అన్ని విషయాలు కానీ సరి సమంగా ఉన్నారా లేదని చూసుకుంటాం. లేదా మనకంటే కొంచెం ఎక్కువ స్థాయి ఉన్నా పర్లేదని చూస్తాం. తర్వాత చదువు దగ్గరికి వచ్చినప్పుడు చదువు చూస్తాం. తర్వాత ఎత్తు హైటు అవి చూసినప్పుడు అవన్నీ కూడా సరి సమంగా ఉన్నాయా లేదా అన్నీ చూసుకుంటాం. ఆ నడవడిక విధానం అంతా కూడా మన కుటుంబీకులతో కలిసి మన కుటుంబంలో ఇవి సరిపోతుందా, ఈ బిడ్డ సరిపోతుందా అని చూస్తాం. దేవునికి మహిమ కలుగుగా. ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకు చూస్తామంటే, మన ఇంటి పేరు ఈమె నిలబెడుతుందా అని అన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ పిల్లని ఖాయం చేసుకుంటాం, ప్రదానం చేసుకుంటాం. ఎందుకంటే మా బిడ్డ ఇక నుంచి మా కొడలు ఇవే అవ్వాలి అని చేసుకుంటాం. అట్లాగే మరి ఆ దేవాది దేవునికి భారీగా మనం ఉండాలంటే మరి ఎంత పరిశుద్ధులు ఉండాలి, ఆయన ఎంత పరిశుద్ధుడు, ఎంత ఇది ఉన్నాడు, అలా కూడా మనం కూడా అలాగే జీవించాలి. ఎక్కడ మచ్చ మలినము కుళ్ళు డాగు కుషులు ఏది లేకుండా ఆయన భార్యగా మనము సత్క్రియలతో అలంకరించబడి ఆయనతో పాటు సరిసమమైన రేంజ్లో మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగుగా. ఎలా ఉండాలి? ఆయన మనము కూడా ఒకే మహిమ కలిగి ఉండాలి, ఒకే పోలిక ఉండాలి, సరి సమంగా ఉండాలి, ఎక్కడ కూడా తక్కువ ఉండకూడదు. దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి ప్రియులారా, ఇక మనము సిగ్గుపడక్కర్లేదు. దేవునికి మహిమ కలుగుగా. అమ్మ కింద వచ్చినట్లండి చూడండి, ఆయన అంట నిమిషం మాత్రమే మనల్ని విడనాడాడు. నిమిషం మాత్రమే, ఒక్క నిమిషమే. ఆ ఒక్క నిమిషము మనల్ని విడనాడాడు కాబట్టి ఇప్పుడు మనం విడనాడిన దాన్ని అయిపోయాం. అంటే పురుషుడు విడనాడినట్లుగా విడనాడబడ్డాం. ఇప్పుడు తిరిగి చేర్చుకుంటున్నాడు. ఒక్క నిమిషం మాత్రమే నిన్ను విడనాడాను అని చెప్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగుగా. ఆ ఎడబాటు రావడానికి కారణం ఒక్క నిమిషమేనంట. గొప్ప వాత్సల్యంతో తిరిగి నిన్ను సమకూర్చుతాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. ఒక్క నిమిషం మాత్రం నువ్వు విడనాడాడు. ఇప్పుడు నేను తిరిగి దగ్గర చేర్చుకున్నప్పుడు గొప్ప వాత్సల్యముతో, అంటే తండ్రి ప్రేమ, ఆయన ప్రేమను పంచుతూ ఇప్పుడు నిన్ను దగ్గర తీసుకోబోతున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. ఏం కలిగమ్మా? మహోద్రేకము కలిగి నిమిషం మాత్రమే నీకు నేను విముఖుడుగా ఉన్నాను. ఒక్క నిమిషం మాత్రం నీకు దూరంగా నేను ఉన్నా. నీ మీద నాకు కోపం వచ్చింది, మహోద్రేకం కలిగింది, లోపల నాకు ఉద్రేకం వచ్చింది. కాబట్టి నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు నేను నిమిషం మాత్రమే దూరంగా ఉన్నా. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఏం చెప్పాను ప్రభు? నిమిషం మాత్రమే నీకు నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. గొప్ప వాత్సల్యంతో తిరిగి నిన్ను ఏం చేస్తాడైనా సమకూర్చబోతున్నాడు. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రం నీకు విమోకుడనైతిని. చూడండి, ఇప్పుడు ఒక్క నిమిషం మాత్రం నీకు విమోకుడయ్యాడు, నిమిషం మాత్రమే నేను విడనాడాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? నిత్యమైన కృపతో, నిత్యము నిలిచిపోయే కృపతో నీకు వాత్సల్యాన్ని చూపుతాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. నిత్యం అంటే ఈ కృప ఇప్పుడు వచ్చి వెళ్ళిపోయేది కాదు, కొన్ని రోజుల నుండి మనం దూరం అయిపోయేది కాదు, కొన్ని క్షణాల నుండి ఆ దూరం అయిపోయే కృప కాదు, నిత్యమైన కృప. అంటే ప్రతి నిత్యము కూడా నీతోనే ఉంటది ఆ కృప. అలాంటి కృపతో వాత్సల్యం నీకు చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన నోవాహు కాలమున, చూడండి, నోవాహు కాలంలో జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు, నోహు కాలంలో జలప్రళయము ఆ సమయంలో నేను చేసినట్లుగా చేస్తాను అంటే నశింప చేస్తాడు అనుకోమాకండి. నోవాహు కాలం జల ప్రళయము సమయంలో నేను చేసినట్లు అంటే అది నశింప చేస్తానని మీరు అనుకోవద్దు. ఎందుకంటే తర్వాత నోవాహుతో నిబంధన చేశాడు దేవుడు. నోవాహుతో
నిబంధన చేశాడు. ఆ జల ప్రళయము తర్వాత నోవాహుతో నిబంధన చేసి, నోవాహు ఇంకెన్నడూ కూడా నేను ఇట్లాంటి పని చేయను, జల ప్రళయాన్ని తీసుకొచ్చి నేను ప్రజల్ని నశింప చేయను అన్నాడు. దాని అర్థం అది. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి అమ్మా. జలములు భూమి మీదకి ఇక పొర్లుచు రావని నోవాహు కాలం నేను ఒట్టు పెట్టుకున్నట్లు. చూసారా, నోవాహు కాలంలో దేవుడే ఒట్టు పెట్టుకున్నాడంట. ఇక ఎన్నడూ కూడా ఈ విధంగా జల ప్రళయంతో నేను ప్రజలను నశింప చేయను నోవాక అని చెప్పి ఆయనే ఒట్టు పెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక నోవాహు కాలంలో జరిగినట్లుగా నేను ఎలాగూ చేయను అని చెప్తున్నాడు. ఇక నీ మీద నేను కోపంగా ఉండను, ఇక నిన్ను గద్దెంపను, నేను ఒట్టు పెట్టుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వరకు నిన్ను గద్దించాను, నీ మీద కోపపడ్డాను, కానీ ఇక నా వాత్సల్యము నీకు చూపిస్తున్నాను, నూతనమైన కృప నీకు ఇస్తున్నాను, నిత్య కృపను చూపబోతున్నా, ఆ వాత్సల్యం చూపబోతున్నా. ఎందుకంటే ఇప్పుడు నిన్ను గద్దించాను, నిన్ను దండించాను, ఇక మీద నిన్ను అలా చేయను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మీదట నిన్ను అలా చేయకోకుండా నేను నిన్ను గద్దించును, నిన్ను దండించును అని చెప్పి నీ మీద కోపపడకుండా ఉంటానని, నిన్ను గద్దెంపుగా ఉంటానని నేను ఒట్టు పెట్టుకుంటున్నాను అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 10 చూడండి, పర్వతములు తొలగిపోయినను, పర్వతం తొలగిపోయినా, మెట్టలు దద్దరిల్లినా, నా కృప నిన్ను విడిచిపో. దేవునికి మహిమ కలుగును గాక. నిజం పిల్లారా, పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు దద్దరిల్లిపోవచ్చు, కానీ దేవుని కృప మాత్రం ఇక మనల్ని విడిచిపోదు, మనల్ని విడవదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. దేవుడు సమాధాన నిబంధన చేశాడు మనతో. ఎవరితో? సమాధాన నిబంధన. అంటే ఇప్పటి వరకు దేవునికి మనకు సమాధానం లేదు, అందుకే మనం దూరం అయ్యాం. కానీ ఇప్పుడు సమాధాన నిబంధన చేశాడు. సమాధాన నిబంధన అంటే ఇప్పుడు గొడవ పడ్డాం అనుకోండి, ఇక మీదట మీరు గొడవ పడవద్దు, మీ ఇద్దరు కూడా సఖ్యత సమాధానంగా ఉండండి చేతులు కలుపుతారు కదా. అంటే ఇక నుంచి మీరు ఫ్రెండ్షిప్గా ఉండాలి. ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. ఆ గొడవ వచ్చిన తర్వాత ఇద్దరు వేరుగా ఉంటున్నారు. ఇప్పుడు ఎవరో మధ్యలో వచ్చి మధ్యవర్తి ఏం చేస్తాడు, ఇద్దరిని కలిపి నేను ఇది వరకు లాగా మీరు హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే మీ గొడవలో ఇక్కడ దాపేసి మీ ఇద్దరు ఏమవ్వాలి, సమాధాన పడాలని చెప్పి ఆ సమాధానం పడతారు. అలాగే దేవుడు మనకు సమాధానము దయచేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పటి వరకు దేవుని కృపకి దూరం అయ్యేవేమో, కానీ ఇక మీదట దేవుని కృప ఎన్నడూ కూడా మన నుంచి తొలగిపోదు. ఇప్పుడు దేవునికి మనకి మధ్య సమాధానము కలిగి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిస్తున్నాడు. దేవాతి దేవుడే నీతో చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడే చెప్తున్నాడు, ఇక నీకు సమాధానం కలుగజేస్తున్నాను, నీకు మధ్యన ఆ ఎడబాటును నేను తీసివేశాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీ నీలంజనములతో నీ కట్టడములను కట్టెదను, నీలములతో నీ పునాదులను వేదను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇప్పుడు వరకు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడిందన ఆదరణ లేకనే ఉన్నదాన. ప్రయాసపడుతున్నాం, జనం రావట్లా, కష్టపడుతున్నాం, ఫలితం కనపడట్లా, గాలివానికి కొట్టుబడినట్లుగా అల్లాడుతూ ఉన్న మధ్యలో ఏంటి ప్రభువా, ఏంటి ప్రభువా, ఏంటి ప్రభువా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, నేను నీలాంజనములతో నీ కట్టడము కట్టేదను, నీలములతో నీ పునాదులు వేయుదును అని చెప్తారు. దేవునికి మహిమ కలుగును గాక. నీలాంజనములతో
అత్యంత ఘనంగా చేయబోతున్నాడు. నీలములతో పునాదులు వేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగా అందరిని ఆకర్షించడానికి, అందరూ ఆకర్షించబడి రావడానికి శృంగారంగా మార్చిపోతున్నారు. పరిచర్యలను ఆయన మహిమకరంగా మార్చబోతున్నారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మాణిక్యమణులతో చూడండి, మాణిక్యమణులతో నీ కోటములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టబోతున్నాను. దేవునికి మహిమ కలుగుగా. చూడంగానే ఎంత రమ్యంగా ఉంది మందిరం, ఎంత అలంకరంగా ఉంది మందిరం, ఇంకా ఆకర్షణీయంగా ఉంది. దేవుని యొక్క పాదపీఠం ఇలా ఉంటది అని చూసినట్లుగా ఆయన అలంకరించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. చదవండమ్మా. ప్రశస్తమైన రత్నములతో చూడండి, సరిహద్దులు ఎలా ఉంటాయి అంటే మందిర సరిహద్దులు ప్రశస్తమైన రత్నములతో అలంకరించబడి ఉంటది. రత్నములు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ ప్రతిష్టమైన రత్నములతో అలంకరించబడి సరిహద్దులే అంత ప్రతిష్టంగా, అంత అలంకరంగా ఉంటే ఇక మరి లోపల మందిరం ఎలా ఉంటది? దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చదవండమ్మా. నీ పిల్లలందరూ కూడా యెహోవా చేత ఉపదేశము పొందుతారు. దేవునికి మహిమ కలుగుగాక. ఎవరి ద్వారా ఉపదేశం పొందేది? దేవాతి దేవుని చేతనే మన పిల్లలు ఉపదేశం పొందాలి. దేవునికి మహిమ కలుగుగాక. నిజం పిల్లరా, ఆ దేవుని కట్టడలో ఆ దేవుని యొక్క వాక్యములు వాళ్ళు ముద్రించబడుతుంటారు. ఆ దేవుని యొక్క మాటలు వాళ్ళు స్థిరపడిపోతాయి. దేవునికి మహిమ కలుగుగాక. ఇక పిల్లలకి అధికమైన విశ్రాంతి కలుగుతుంది. నెమ్మదినిస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు, కృపనిచ్చాడు కాబట్టి ఇక అధిక విశ్రాంతి కలుగుతుంది. నీవు నీతి గల దానివై చూడే, నీతి గల దానివై స్థాపించబడతావు. ఇక నువ్వు భయపడక్కర్లా. చూడండి, ఇక నుంచి ఈ పరిచర్యలు సేవకుడి దగ్గర ఇప్పుడు ఎవరైతే బాధించారో, ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే ఏలం చేశారో, ఎవరైతే అపహసించారో, ఇక వారికి బాధించబడక్కర్లేదు ఇక నువ్వు అని చెప్తాను నా ప్రభు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఇక నువ్వు బాధించబడవు. ఇప్పటివరకు నువ్వు బాధించబడ్డవేమో, ఇక మీదట నువ్వు బాధించబడవు. భీతి, భయం, భీతి నీకు దూరంగా ఉంటుంది. ఇక అయ్యో ఎవరు రారేమో, ఎవరు ఏమో, ఏం చేయలేమేమో, ఈ పరిచయం ఏంటా, పరిస్థితి ఏంటా అనే భీతి ఇక దూరం అయిపోద్ది. దేవునికి మహిమ కలుగుగా. ఇక ఆ భీతి అనేది, ఆ భయం అనేది ఈ దగ్గర దరిదాపులు కూడా రానే రాదు. దేవునికి మహిమ కలుగుగా. ఎందుకంటే దానికి అవకాశం అక్కడ లేదు కాబట్టి. జనులు గుంపు కూడినను వారు దేవుని వల్ల కూడరు. గుంపు కూడాలనుకుంటారు, దాడి చేయాలనుకుంటారు, మీదకి రావాలనుకుంటారు, ఏమన్నా చేయాలి, ఏదో చేయాలి, ఈ పరిచయం ఇక్కడ లేకుండా చేయాలి అని అనుకుంటారు. కానీ వారందరూ కూడా గుంపు కూడలేరు. ఎందుకంటే దేవుని భయము. ఏం చేస్తాడో దేవుడు అతని పక్షమై ఉన్నాడు, దేవుడు వారి పక్షమై ఉన్నాడు కాబట్టి ఇక వాళ్ళు మనం ఏమీ చేయలేమని చెప్పి గుంపు కూర్చాలని చూసిన గుంపు కూడరు. దేవునికి మహిమ కలుగుగా. కూడలేరు. ఎందుకంటే దేవుడే వాళ్ళకి అధికారం ఇవ్వడం. వాళ్ళు కూడదామని మనం వచ్చిన వాళ్ళు ఎటువంటి అట్లు వెళ్ళిపోయేటట్టుగా దేవుడే వాళ్ళని తారుమారు చేస్తాడు. అంతే. దేవునికి మహిమ కలుగుగా. నీకు విరోధముగా నీ పక్షపు వారు అవుతారు. నీకు విరోధంగా గుంపు కూడేవారు కూడా ఏమైపోతారంటే నీ పక్షపు వారైపోతారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఇదే నేను ఛాలెంజ్ గా చెప్తున్నాను. ఒకప్పుడు నా మీద తిరుగుబాటుకు వచ్చిన కొంతమంది ఉన్నారు. వారందరూ కూడా ఏమైపోతారు? నా పక్షంగా వస్తారు. ఈ వచ్చరమ కార్యం జరగబోతున్నాయి. దేవునికి మహిమ కలుగుగా. నాకు విరోధంగా గుంపు కూడిన వారందరూ కూడా నా పక్షం వారైపోతున్నారు. దేవునికి మహిమ కలుగుగా. దేవునికి మహిమ కలుగుగా. చూడండి, నిప్పులకు తన పనిముట్టును చేయగలిగినట్టుగా కుమ్మరివాడుగా ఉన్నవాడు దేవుడే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కుమ్మరివాడిని మలచేవాడు ఆయనే. కుమ్మరివాడిని ఆయనకి ఇష్టమైన రీతిలో మలచేవాడు.
ఆయన చేతులు ఆ కుమ్మరి వాడు ఏం చేస్తాడు, తన దేవునికి ఇష్టమైనట్లుగా మలచేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. సేవకుడు దేవుని చేతిలో మలచబడిన సేవకుడు ఏం చేస్తాడంటే, దేవుని చేతిలో నిన్ను కూడా ఆయన చేతికి దేవుని దగ్గరికి పంపించడానికి నిన్ను కూడా ఆయన ఏం చేస్తాడు, మలుస్తూ ఉంటాడు సేవకుడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే కుమ్మరివాడు ఏం చేస్తాడంటే, మట్టి తన ఇష్టమైన రూపం తీసుకుని వస్తుంటాడు. ఆ రూపం ఏ రూపం అంటే దేవుని రూపంలో నువ్వు మార్చబడాలి. అందుకే నిన్ను నలకొట్టినా విరగొట్టినా మరిపడి నువ్వు ఏం చేస్తుంటాడు, సారిపైన నిన్ను సిద్ధపరుస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాశనము చేయుటకై దేవునికి మహిమ కలుగును గాక. కింద వచ్చానికి వచ్చి నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పరిచర్యలో ఇక మీదట పరిచర్యకు విరోధంగా ఏ రూపించబడుతున్న ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లారా, మీకు కూడా విరోధంగా ఎవరైనా ఉన్నారా? విరోధంగా ఏ ఆయుధమున రూపించబడుతుందా? ఏ ఆయుధం మీకు విరోధంగా రూపించబడుతుందా? ఏ ఆయుధం కూడా ఇక మీదట వర్ధిల్లదు. దేవునికి మహిమ కలుగును గాక. పరిచర్యకు విరోధంగా ఇక మీదట ఎవరో కూడా లెగనివ్వడు నా దేవుడు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, న్యాయ విమర్శలు నాకు దోషారోపణ చేయు ప్రతి వానికి నేను నేరస్థాపన చేస్తా. నాకు ఇప్పుడు చాలా మంది అంటారు, నువ్వు అట్టంటుడు ఇట్టంటుడు చేతం అన్నారు అనుకోండి. నేరారోపణ, దోషారోపణ చేసే ప్రతి వాడు కూడా రేపొద్దున నేనే నేరస్థాపన చేస్తా, తీర్పు తీరుస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నువ్వు తీర్పు తీర్చడానికి చూస్తావేమో, కానీ రేపటి దినమంతా మేమే తీర్పు తీరుస్తాం మీకు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వే తీర్పు తీర్చేవాడుగా నువ్వే మార్చబడాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. యెహోవా యొక్క సేవకులకి నీతి దేవుని వల్లే కలుగుతుంది. ఇదే వారి శ్వాసం. ఏది ఇదే వారి శ్వాసం, నీతి. యెహోవా వలన కలుగు నీతి వారికి శ్వాసంగా మారిపోతుంది. దేవుడే మాట్లాడుతుంది. ఇదే యెహోవా వాక్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే పిల్లారా, ఆయన్ని ఎవరైతే ఆశ్రయించారో, ఆయన ఎవరైతే ప్రేమించారో, ఎవరైతే ఆయన కోసం కనిపెడుతున్నారో వారు, ఆయన యొక్క ప్రవక్తలు, ఆయన యొక్క సేవకులు, వారిని ఆయన ఆధారముగా ఉండి వారిని ఆయన బలపరుస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీతిమంతుడైన నా రాజు వారికి నీతిగా మారిపోతాడు, వారికి శ్వాసముగా మారిపోతాడు. సేవకుల యొక్క ఆస్తిగా మారిపోయిన, శ్వాసంగా మారిపోయిన ఆయన అనేకులు ఆ సేవకుడు ఏం అనేకులను కదిలించి అనేకులు ఆ నీతి మార్గంలో నడిపించి వాడుగా మారుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండం 22వ అధ్యాయం. నిజమే ప్రియులారా, ఒక్క నిమిషం ఆగండి చెప్తాను. మనము దేవుడు మనల్ని నిమిషం మాత్రమే విడిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిమిషం మాత్రమే ఆయన విసర్జించాడు, కానీ గొప్ప వాత్సల్యంతో నిన్ను ఆయన ఏం చేస్తున్నాడు, తిరిగి సమకూర్చుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మహోద్రేకం కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడుగా ఉన్న దేవుడు నిత్యమైన కృపతో నిన్ను వాత్సల్యము చూపుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ విమోచకుడగు యెహోవాయే ఈ మాట చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లారా, ఒక్క మాట చెప్తాను. ఆదికాండం 22వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే దేవుడు ఏం మాట్లాడాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని. చూడండి, ఇక్కడ అబ్రహాం గారు కనపడుతున్నారు. అబ్రహాం గారు ఏం చేశాడంటే, అబ్రహాంతో దేవుడు చెప్పాడు, అబ్రహామా, ఇదిగో నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు బలార్పించు అన్నాడు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు బలార్పించు అన్నాడు. అలా బలి అర్పించు అంటే ఏం చేశాడంటే అబ్రహాము, అయ్యా, నేను ఈ కుమారుడు కోసం ఎంతగానో ఎదురు చూశాను, ఎంతగానో నేను
కనిపెట్టుకున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నేను ఇదిగో నువ్వు నాకు 75 సంవత్సరాలప్పుడు వయసులో ఇదిగో నీకు కుమారుడిని ఇస్తాన్నావు. ఆ కుమారుడు కోసం నేను 25 సంవత్సరాలు ఎదురు చూశానయ్యా. ఇప్పుడు 25 సంవత్సరాలు బిడ్డను పెంచుకున్నానయ్యా. ఇప్పుడు 50 సంవత్సరాలు దాని జరిగింది. కానీ ఇప్పటికిప్పుడు నువ్వు బలి ఎలా ఇచ్చేయమంటున్నావు? నేను ఎలా ఇవ్వగలను? నా కొడుకుని ఒక్కగానో కొడుకు నీకు బలి ఎలా ఇవ్వను అని అబ్రాహాము అడగల. దేవునికి మహిమ కలుగుగాక. అబ్రాహామా నీకు ఒక్కడే ఉన్న కుమారుని తీసుకొచ్చి నాకు బలి అర్పించు అంటే మరు మాట మాట్లాడకుండా అబ్రాహాము ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోయి బలి అర్పించడానికి బలిపీఠ మీద కాలు చేతులు కట్టి ఆ బిడ్డను కట్టివేసి కత్తి ఎత్తాడు. కత్తి ఎత్తే సమయానికి తన కుమారుడైన ఒక్కగాని ఒక కొడుకైన ఇస్సాకు వయసు ఎంతో తెలుసా? ఏదో చిన్న పిల్లోడు కదండి, తీసుకెళ్ళిపోయి కాలు చేతులు కట్టేసాడులే బలి అర్పించేకి అని అనుకున్నారా? 25 సంవత్సరాల వయసు. ఎన్ని సంవత్సరాలు అండి? 25 సంవత్సరాలు వయసు కలిగిన వాడు. మన వాళ్ళైతే 2-3 సంవత్సరాలకే తోసేస్తారు మనల్ని. నన్ను చంపేస్తున్నాడు, మా నాన్న చంపేస్తున్నాడు అంటారు. దేవునికి మహిమ కలుగుగాక. కానీ 25 సంవత్సరాల ఇస్సాకు మరు మాట మాట్లాడలేదు. దేవునికి మహిమ కలుగుగాక. ఒకవేళ మన బిడ్డ మామూలుగా మన పిల్లల్ని కొట్టామనుకో, చిన్నపిల్లల్ని కొట్టామనుకో, అమ్మో మా నాన్న కొట్టేసాడు, అమ్మో మా నాన్న కొట్టేసాడు, అమ్మో మా నాన్న కొట్టేసింది ఊరంతా చెప్తారు. ఎందుకని? ఎవరో ఒకరు వచ్చి కాపాడతారు అని. కానీ ఇస్సాకు 25 సంవత్సరాలు అంటే యవ్వన ప్రాయంకి వచ్చి 25 సంవత్సరాల యవ్వన ప్రాయం, మంచి బలము కలిగిన వాడు. అబ్రహాము వయసు ఎంత అప్పటికి? అబ్రహాము వయసు ఎంత అండి? ముసలివాడైపోయి అబ్రాహాంకి 100 ఏళ్ళప్పుడు కుమారుడు పుట్టి, అంటే 125 సంవత్సరాలు అబ్రాహాం వయసు, ముసలివాడు. అబ్రాహాం ఒక తోసేసి బయటకు వచ్చి యవ్వన బిడ్డ కాబట్టి. కానీ అలా చేయలే, తనకు తాను అర్పించేసుకున్నాడు. తను అర్పించేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే నీవు నీకు ఒక్కడై ఉన్న కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వాదించి ఆకాశ నక్షత్రముల వలె నీ సముద్రపు తీరముల వలె ఇస్కరేణు వలె నీ సంతానము నిశ్చయముగా విస్తరింప చేసేదను. హల్లెలూయా. చూడండి, ఒక్క మంచి పని చేశాడు అబ్రాహాము అంతే. దేవుడు కోరుకున్నట్లుగా దాన్ని నిలబడ్డాడు. అలా నిలబడితే సేవకుడా, నీ విషయంలో నా విషయంలో సరే విస్తారమైన జన సమూహం నడిపించబోతున్నాడు దేవుడు. ఆకాశ నక్షత్రముల వలె అబ్రాహాము సంతానముగా ఉండబోతుంది నీ పరిచర్య. భూమి యొక్క ఇస్కరేణుల వలె మన పరిచర్య అంతగా వ్యాపించబోతుంది. దేవునికి మహిమ కలుగును కాదు. నిజ ప్రియులారా, ఈ వచనము నా ప్రభువు విజయవచ్చముగా మార్చు. దేవునికి మహిమ కలుగును కాదు. ఈ వచనము ఎంతగా వృద్ధి చెందుతుందంటే, ఎంతగా ఆశీర్వదించబడుతుందంటే, నా ప్రభువు ద్వారాలు తెరిచి ఉంచేస్తాడు. పట్టజాలను విస్తారమైన జనసమూహం అబ్రహాము యొక్క సంతానం వలె, ఆకాశ నక్షత్రాలు అలాగే సముద్రపు ఇస్కరేణుల వలె జనసమూహం రాబోతుంది ఈ సంవత్సరం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. నీ సంతతి వారు తమ శత్రువులైన ఒక గవిని ఆ ప్రాంతం, శత్రువుల ప్రాంతం అంతా కూడా స్వాధీనపరుచుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం అర్థమైందా? శత్రువులు గవిని స్వాధీనపరచుకోవడం అంటే ఏంటి? శత్రువులు గవిని, మనకి శత్రువు ఎవరు? వాళ్ళంటే మన దగ్గరికి వచ్చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే, శత్రువు గవిని స్వాధీనపరచుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన శత్రువు గవిని మనము స్వాధీనపరచుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నీవు ఎందుకు అంటే ఇంత శ్రమ ఎందుకు వచ్చింది, నువ్వు ఎడవబడ్డావు ఎందుకు అంటే, ఇన్ని రోజులు ఇంతగా నువ్వు ప్రయాసపడ్డావు ఎందుకంటే, నీవు నా మాట విననందున భూలోకములోని నువ్వు నా మాట విన్నావు. అబ్రహాము చెప్పినాడు దేవుడు ఏమని? నీవు నా మాట విన్నావు కాబట్టి భూలోకములోని జనులందరూ కూడా నీ సంతాన మూలముగా ఆశీర్వదించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు నా మాట విని ఇదిగో నీ కొడుకుని వెనక తీయలేదు కాబట్టి
నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలెను సముద్రపు ఇస్క్రేన్ల వల్లే ఉంటాయి. అంతేకాదు నీవు నా మాట విన్నావు కాబట్టి ఇదిగో భూలోకములోని జనములన్నీ కూడా నీ సంతానం వల్ల ఆశీర్వదించబడతాయి. నీవే ఆశీర్వాదానికి కారకుడిగా మారిపోతున్నావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎంత కృప కలిగిన దేవుడు అండి మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏం చేస్తున్నాడు? మనల్ని ఆశీర్వాదకరంగా మార్చివేస్తున్నాడు. భూలోకంలో ఉన్న సమస్త జనులకు కూడా మన ఆశీర్వాదంగా మార్చిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా అని చెప్పి నా తోడని ప్రమాణము చేసిన యెహోవా సెలవిస్తాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? నాతో ఇదిగో నిన్ను ఇలా నేను చేస్తున్నాను అని చెప్పి నిబంధన చేసి ఇది నా తోడు, ఇది నా ప్రామిస్ అని చెప్పి దేవుడు ప్రమాణం చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఈ కార్యము జరిపించే వరకు కూడా ఆయన విశ్రమించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చాలండి. అంతేకాదు యెషయా పుస్తకం 43వ అధ్యాయం మొదటి వచనం నుంచి ధ్యానించుకుందాం. యెషయా పుస్తకం 43వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు నాకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడొద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చూడండి, దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా. నీవు జలంలో పడి వెళ్ళినప్పుడు, నీవు దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరిపారవు. నీవు అగ్ని మధ్య నడుచుచున్నప్పుడు అగ్ని జ్వాలలు నిన్ను కాల్చజాలవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునైనా నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును షెబాను ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడైనందున నీవు గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను. హల్లెలూయా. మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మనుషులను అప్పగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. నీ ప్రాణములకు ప్రతిగా జన్మలను అప్పగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఒకటి, మనల్ని ప్రేమించాడు కాబట్టి మనుషులను అప్పగిస్తున్నాడు. రెండోది, మన ప్రాణానికి బదులుగా జనములను మనకు అప్పగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక మనం భయపడక్కర్లేదు. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. చూడండి, తూర్పు నుండి నా సంతానము రప్పించబోతున్నాడు, పడమటి నుండి నన్ను సమకూర్చి రప్పించుతున్నాడు. చూడండి, దిక్కులతో కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. అప్పగింపు అని ఉత్తర దిక్కునకును ఆజ్ఞించేదారు, బిగబట్టవదని దక్షిణ దిక్కు కూడా దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. దూరము నుండి నా కుమారులను, భూదిగంతములు నా కుమార్తెలను తెప్పించుము. దేవుడు ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? దిక్కులకు ఆజ్ఞాపిస్తున్నాడు, దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇదిగో దూరం నుంచి నా కుమారులను, నా కుమార్తెలను తెప్పించు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు చదవండి అమ్మా. నా మహిమ నిమిత్తం నేను ఎవరైతే సృజించానో వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ కూడా నువ్వు తీసుకునిరా. దూతలతో ఆజ్ఞాపిస్తున్నారు. నా మహిమ నిమిత్తం నేను ఎవరైతే సృజించానో వారిని, నా నామము నిమిత్తం నేను ఎవరినైతే ఏర్పరచానో వారందరిని కూడా నువ్వు తీసుకురా. నేనే వారిని కలగజేసి తిని, వారిని పుట్టించిన వారు నేనే. చూడండి, కనులుండి అందులైన వారిని, చెవులుండి బందీల వారిని తీసుకొని రండి. సర్వజనులారా. ఎవరు రావాలి? సర్వజనులు కూడా.
సర్వజనులు కూడా భూమి మీద ఉన్న సర్వజనులారా గుంపు కూడి రండి. జనులందరూ ఇక్కడ కూర్చబడాలి. ఇక్కడ ఈ మందిరంలో సర్వోన్నతుని సన్నిధిలో కూర్చబడాలి. సర్వజనులారా గుంపు కూడి రండి. దేవునికి మహిమ కలుగునుగా. చాలండి, చాలండి. సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు కూర్చబడవలేను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏం చేయాలి? జనములంతా ఏం చేయాలండి? కూర్చబడాలి, సమకూర్చబడాలి. కూర్చోబడి సమకూర్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే 10వ వచనం చదవమ్మా. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనను గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకులను నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు లేడు, ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు లేడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వజనులు కూడా గుంపు కూడా పోతున్నారు. రాబో దినాలు, రాబో కాలంలో ఇవే జరగబోతున్నాయి. సర్వోన్నతుని సన్నిధి ఎక్కడున్నా సరే అక్కడ తండోపతండ్లుగా జనంకి సమకూర్చబడబోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియులారా, సేవకులారా, ఆలోచించండి. ఈ వచనము ఆయన మనకు జనములను శ్వాసంగా ఇచ్చే వచనం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ వచనం వాగ్దానం, సర్వోన్నతుని సన్నిధి వాగ్దానం ఏంటండి? వచనము ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. జనములో నీకు శ్వాసముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తా అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. జనములను శ్వాసముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తా అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. సర్వజనులారా గుంపు కూడి రండి, ఆయన ఇచ్చిన శ్వాసములకు మీరు వస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. సర్వోన్నతుని సన్నిధిలోకి జనము రావటం ప్రారంభమవుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడ చూసినా ఇక మీదట గుంపులు గుంపులుగానే ఉండబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ వచనము, ఈ కార్యములను జరగబోతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మరి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. రేపు ఆదివారం యథావిధిగా ఆరాధనలు జరుగుతాయి. అలాగే ఈ పరిచర్ల కోసము మీరు ప్రార్థన చేయండి. చూస్తున్న వారు, లైవ్లో చూడబోతున్న వారు అందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు. మీ అందరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ఎక్కడ ఇంకా ఈ పరిచర్యలు మిమ్మల్ని ఆదరించినట్లయితే, మిమ్మల్ని బలపరుస్తున్నట్లయితే ఈ ఉపదేశాలు మీరు అనేకులు తెలియచేయండి, అనేకులకు షేర్ చేయండి. ఈ పరిచర్య కోసం కూడా ప్రార్థన చేయండి. విడవక మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, చూస్తున్న వారందరి కోసం. ఒకవేళ మీకు ఏదైనా అవసరత ఉంటే, ప్రార్థన అవసరతలు ఉంటే మా వాట్సాప్ నెంబర్ ఉంది, మీరు దానికి మెసేజ్ చేయండి. మేము మీకోసం ఖండితంగా ప్రార్థన చేస్తాం. బలిపేట ముందు అండి మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అమ్మా, ఒక 5 నిమిషాలు అయితే మాట్లాడుకోవచ్చు. అయిపోయింది ప్రార్థన.